స్కూళ్లకు రూపురేఖలు మార్చేస్తున్న మన ఊరు మన బడి పథకాన్ని నిలిపేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పేరిట భారీ దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో ఇటీవల కాకతీయుల కాలం నాటి శివాలయాన్ని కూల్చిన ప్రదేశాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి హరీష్ రావు పరిశీలించారు. ప్రజాప్రభుత్వంలో కూల్చుడు తప్ప కట్టుడు లేదని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి వెంట గులాబీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు. సరే, రేవంత్ రెడ్డి గారికి కూల్చుడు కొత్త కాదు. హైదరాబాద్ లో హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చిండు, పేదల ఇండ్లు కూల్చిండు, చివరికి దేవాలయాలు కూడా కూలుస్తున్నాడు. ముఖ్యమంత్రిగా కట్టిందేమి లేదు, కూలగొట్టుడే తప్ప. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని, ఒకవేళ మీ ఆదేశాలే లేకపోతే ఈ దేవాలయాలను కూల్చిన అధికారుల మీద, కాంట్రాక్టర్ మీద, ఇంజనీర్ల మీద మీరు చర్య తీసుకొని ఉండేవాళ్ళు కదా. ధరణిలో ఈ భూమి దేవాలయ భూమిగా బీఆర్ఎస్ హయాంలో నమోదైంది. ఈ భూమి భూభారతిలో ప్రభుత్వ భూమిగా మారిందంటేనే దీని వెనుక ఉన్న కుట్రని అర్థం చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ టెండర్ అయింది, 76 స్కూళ్లు టెండర్ అయింది. ఈ స్కూళ్ల పేరిట కూడా పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. అన్ని స్కూళ్లు 4.96 ఎక్సెస్. అంటే ఇదంతా విద్యాశాఖలో రేవంత్ రెడ్డి కనుసన్నల్లో జరిగిన స్కామ్. మన రాష్ట్రంలో 5% కంటే ఎక్కువ టెండర్లు ఎప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఇవ్వలేదు.